సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. ఆగస్టు 19న ఆయన ఎయిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే శ్వాసకోశ ఇతర ఆరోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతారాం ఏచూరి కాసేపటి క్రితమే హాస్పిటల్లో మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్య కారణాల రీత్యా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కోవిడ్ తర్వాతకి జరిగిన పరిణామాలు కావచ్చు, అదేవిధంగా ఆయనకున్న లంగ్స్ ప్రాబ్లం కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఆయన లంగ్స్ కి ప్రాబ్లం అవ్వడం, దాంతో ఆయన ఇటీవల ఆగస్టు 19వ తేదీన ఎయిమ్స్ లో చేరారు. అనంతరం ఎయిమ్స్ లో చేరిన అనంతరం కూడా మొదటి రోజు ఆయనకు హెల్త్ చికిత్స అందించి అనంతరం తిరిగి వెంటనే 20వ తేదీన ఆయనను నార్మల్ గా ఒక జనరల్ వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసిన అనంతరం కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపరకపోవడంతో నేరుగా ఆయనను మరోసారి ఐసీయూలోకి చేర్చడం జరిగింది. ఐసీయూలో ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. కొంత ఆయన పరిస్థితి మొదటి నుంచి కూడా క్రిటికల్ గా ఉందనేది కూడా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. అటు సిపిఎం పార్టీ సైతం కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. క్రూషియల్ గా ఆయన క్రిటికల్ కేర్ లో పరిస్థితిలో ఉన్నారు, వెంటిలేటర్ పైన ఉన్నారు అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ ఇటీవల 2 ప్రకటనలు కూడా సిపిఎం తాజాగా 2 ప్రకటనలు విడుదల చేస్తే ఆ ప్రకటనలో కూడా అత్యంత క్రిటికల్ గా ఉంది ఆయన పొజిషన్ అనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది పార్టీ. అదేవిధంగా దాదాపు ఆగస్టు 19వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు కూడా జరుగుతున్న ఆయన వైద్య చికిత్స కంటిన్యూగా కొనసాగుతున్నప్పటికి కూడా స్పందించడం లేదనేది కూడా తాజాగా అందింది. గత 5 రోజుల నుంచి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఆయనకు శ్వాసకోశ సంబంధితతో పాటు అదేవిధంగా లంగ్స్ కు పెద్ద ఎత్తున కూడా డ్యామేజ్ అయింది. అనేక
ఆర్గాన్స్ మీద దాని ఎఫెక్ట్ పడింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున కూడా ఆయనకు అనేక మంది వైద్యులు నిరంతరం కూడా వైద్యం అందిస్తున్నప్పటికి కూడా సరైన రెస్పాన్స్ ఆయన నుంచి లేదనే అంశాన్ని కూడా ఎయిమ్స్ వైద్యులు చెప్తున్నారు. మరోవైపు ఎయిమ్స్ వద్ద పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా క్యూ కడుతున్నారు. తాజాగా బృందా కారత్ కావచ్చు, ప్రకాష్ కారత్ కావచ్చు, వీరంతా కూడా పదే దాదాపు ఆగస్టు 19వ తేదీ నుంచి కూడా నేటి వరకు కూడా వరుసగా హాస్పిటల్ ముందు ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆయన ఖచ్చితంగా కోలుకుంటారు, బయటికి వస్తారని కూడా సిపిఎం నేతలంతా కూడా ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇది మొత్తం భారత రాజకీయాల్లో కావచ్చు, ప్రధానంగా సిపిఎం నేతలకైతే ఒక తీరని లోటుగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీతారాం యేచూరి గత అనేక ఏళ్ల నుంచి కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు, చురుగ్గా పాల్గొంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆయన అనేక అంశాలపైన కూడా అటు రాజ్యసభలో కూడా మాట్లాడిన తీరు చూసాం. ఇటీవల కోవిడ్ సందర్భంలో కూడా సీతారాం యేచూరి కొంత అస్వస్థతకు గురయ్యారు. నాటి సందర్భంలో రికవరీ అయ్యారు. కొంత అనారోగ్యంలోనే అయినప్పుడు కూడా ఆయన నివాసంలోనే ఉంటూ కొంత శ్రద్ధ పెట్టారు. తిరిగి మరోసారి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండడంతో తాజాగా లంగ్స్కి సంబంధించిన విషయంలో ఆయన లంగ్స్కు పెద్ద ఎత్తున డ్యామేజ్ అయింది అనేది కూడా వైద్యులు చెప్తున్నారు. అందులో భాగంగానే ఆయనకి ఇన్ని రోజుల పాటు కూడా వెంటిలేటర్పై ఉండి చికిత్స అందిస్తున్నప్పటికీ కూడా ఆ చికిత్సకు రెస్పాండ్ వస్తుంది తప్ప మెరుగుపడతలేదు ఆయన ఆరోగ్య పరిస్థితి అనే అంశాన్ని కూడా అటు వైద్యులు చెప్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఈరోజు కూడా అలాంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్న ఉదయం కూడా సీతారాం యేచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత క్షీణించిందనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే జాతీయ మీడియా కథనం ప్రకారం కావచ్చు, అటు సిపిఎం నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కావచ్చు, సీతారాం యేచూరి మృతి చెందారు. ఎయిమ్స్లో తీవ్రంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతోనే ఈ ప్రమాదం జరిగిందా, ఈ విధంగా ఆయన మృతి చెందాడు అనేది కూడా చెప్తున్నారు. అయితే 72 ఏళ్ళు సీతారాం యేచూరికి నిండా ఇప్పటికే 72వ ఏట ప్రస్తుతానికి సీతారాం యేచూరి ఉన్నారు. సీతారాం యేచూరి వార్త విని అనేక మంది సిపిఎం కావచ్చు, ఇతర పార్టీల నేతలంతా కూడా కొంత ఆవేదన కావచ్చు, అదేవిధంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల పార్టీ కార్యక్రమాలు జరిగిన సందర్భంలో కూడా సీతారాం యేచూరి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు, పార్టీ నేతలతోని నిరంతరం మాట్లాడారు అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. ఓవైపు ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుందనే అంశాన్ని కూడా చెప్తూ వచ్చారు. వెంటిలేటర్ పైన దాదాపు 20 రోజులకు పైగా కూడా ఆయన వెంటిలేటర్ పైన ఉన్నారు. వెంటిలేటర్ పైన ఆయనకు ఆరోగ్యానికి సంబంధించి పూర్తిగా కూడా ఆ లంగ్స్కి సంబంధించి డ్యామేజ్ పెద్ద ఎత్తున జరిగిందనే అంశాన్ని కూడా అటు ఎయిమ్స్ వైద్యులు చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆయన మృతి చెందినట్టు కూడా ఎయిమ్స్ ఇంకా అధికారికంగా అయితే ప్రకటన రాదు, కానీ సిపిఎం వర్గాల నుంచి అందుతున్న స్పష్టమైన ప్రకటన అయితే ఇక సీతారాం యేచూరి లేరు అనే అంశాన్ని చాలా స్పష్టంగా పార్టీ నేతలు చెప్తున్నారు. అనేక మంది పార్టీ నేతలు ఇటీవల కాలంలో ఎయిమ్స్కి వెళ్ళి ఆయన్ను పరామర్శిద్దామన్న సందర్భంలో కూడా మొదట 19వ తేదీ హాస్పిటల్లో జాయిన్ అయిన సందర్భంలో మెరుగైన వైద్యం అందించారు, రెస్పాండ్ అవుతున్నాడు. 20వ తేదీన మొదట ఆయనను జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేశారు. కానీ జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేసిన వెంటనే కూడా ఆయన ఆరోగ్యం బాలేదు అనే అంశాన్ని చెప్పారు. తిరిగి వెంటనే ఆయనను ఐసీయూలోకి పంపించడం జరిగింది. ఐసీయూలో ఉండి ఆయనకు వైద్యం అందించారు. వైద్యం అందించిన అనంతరం కూడా కొంత ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఆయన ఎదుర్కొన్నారు అనే అంశాన్ని చెప్తున్నారు. దాదాపు నెల రోజుల నుంచి కూడా ఐసీయూ మీద ఆయన మృత్యువుతో పోరాడుతూ చివరిగా తుది శ్వాస విడిచినట్టు కూడా కాసేపటి క్రితమే సిపిఎం పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు. 72 ఏళ్ల ఏజ్లో అనేక ఆరోగ్య సమస్యలు కూడా సీతారాం యేచూరి ఎదుర్కొంటున్నట్టు అటు సిపిఎంకి సంబంధించిన ముఖ్య నేతలు అయితే చెప్తున్నారు. శంకరి, సతీష్, శ్వాసకోశ ఇబ్బందులతో ఆయన ఆగస్టు 19న ఎయిమ్స్లో చేరారని తెలుస్తుంది. సో ప్రస్తుతం ఆయన భౌతికాయం ఎక్కడ ఉంచారు? ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఆగస్టు 19 నాటి నుంచి కూడా నేటి వరకు ప్రస్తుతం కూడా ఆయన ఢిల్లీ ఎయిమ్స్లోనే ఉన్నారు. ఢిల్లీ ఎయిమ్స్లోనే ఇన్ని రోజుల పాటు ఆయన ఆరోగ్య చికిత్సను అందించారు. ఆయనకు శ్వాసకోశంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కూడా లంగ్ ఇన్ఫెక్షన్ సంబంధించిన అంశంలోనే ప్రధానంగా ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఆయన ఎయిమ్స్లో పెట్టారు. ప్రస్తుతానికి ఆయన ఐసీయూ కేర్ నుంచి ప్రస్తుతానికి ఆయన డెడ్ బాడీని ఇంకా షిఫ్ట్ చేయలేదు. అయితే సీతారాం యేచూరిని మొదట ఆయన నివాసానికి షిఫ్ట్ చేస్తారా, లేదంటే ఎయిమ్స్ నుంచి నేరుగా
పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకొస్తారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో పాటు వివిధ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఎయిమ్స్కి వెళ్ళి మొదట ఎయిమ్స్లోనే ఆయన మృతదేహాన్ని అక్కడనే సందర్శించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన పార్థివ దేహాన్ని అక్కడి నుంచి నేరుగా ఇంటికి తరలిస్తారా లేదంటే పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించి అక్కడే ఉంచి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తారా అనేది కూడా ఇంకా స్పష్టత రావాల్సింది. అయితే ప్రస్తుతానికైతే ఆయన మృతి చెందిన అంశాన్ని అధికారికంగా అయితే అటు అధికారికంగా ఎయిమ్స్ వైద్యులు కూడా ఎక్కడ కూడా ఒక ప్రకటనలో తెలపలేదు. కానీ పార్టీ నేతలకు అందిన సమాచారం ప్రకారం మాత్రం ఆయన మృతిని ధృవీకరించడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన భౌతిక కాయం అయితే ఎయిమ్స్లోనే ఉంది. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ ఇతర ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఆగస్టు 19న ఎయిమ్స్లో చేరారు. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నారు. కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.